హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ బిట్స్ ప్రీవియస్ పేపర్లో చూద్దాం. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ర్యాపిడ్గా చూద్దాం. బిట్స్ స్టార్ట్ చేద్దాం. ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారం వడ్డించలేదని గిన్నెలను విసిరివేయడాన్ని చూసి తాను కూడా ప్రవర్తన నేర్చుకోవడానికి కింది రకానికి చెందింది. సాంఘిక అభ్యాసనం. నెక్స్ట్ బిట్. 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ మరియు సుశాంతులు చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకొని ఉన్నత ప్రజ్ఞ గలవారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను ఈ కింది వాటిలో ఒకటిగా గుర్తించాడు. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆంతోని 10వ తరగతి విద్యార్థి. ఇతనికి గల అలవాటు ఏమిటంటే ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు సమస్యను మొత్తంగా అధ్యయనం చేసి తర్వాత మొత్తంగా మదింపు చేసి అవసరమైతే సమస్య పరిష్కారం కోసం చిన్న భాగాలు చేసి పరిష్కరించడం. ఇందులో ఉమ్మడి ఉన్న అభ్యాసం సిద్ధాంతం ఇదే. అంతర్దృష్టి అభ్యాసం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తన వచ్చే మార్పే సర్దుబాటు. ఒక ఉపాధ్యాయురాలు తన తరగతిలో పిల్లలు విభిన్నంగా ఉండటానికి కారణాలు కనుగొనడం ప్రయత్నించింది. ఇది వ్యక్తి అంతర భేదాలు. తక్షణం పోలికతో వచ్చే శాశ్వత మార్పు లేదా అనుభవ ఫలితంగా వచ్చే శక్తివంతమైన ప్రవర్తననే అభ్యాసనం అంటారు. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయడమే సృజనాత్మకత. దీర్ఘకాలిక స్మృతిలో సమాచారాన్ని గుర్తించడానికి సహాయపడే ఉద్దీపన, జ్ఞప్తికి తెచ్చుకునే సంజ్ఞలు. ఈ రకానికి చెందిన బాలలు గుర్తించడానికి టెర్మన్ వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలు వినియోగించాడు. వరదత్తులు. ఒక వ్యక్తి లక్షణాలను, ప్రవర్తన రీతి మరియు మానసిక ప్రక్రియలు తెలియజేసేదే మూర్తిమత్వం. ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలు ఉండే మనసు భాగం అహం. దేహం యొక్క అంతర్గత సమతుల్యత పాటించేదే సమాస్థితి. ఒత్తిడి స్థితికి కారణాలైన శారీరక, పరిసర మరియు సామాజిక అంశాలు ఒత్తిళ్ళు. ఒత్తిడి స్థితికి కారణాలైన శారీరక, పరిసర మరియు సామాజిక అంశాలు ఒత్తిళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.